ఇష్టం లేకుండా మిమ్మల్ని అడగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమిస్తారా? అన్నపూర్ణ, నేనెందుకు వద్దంటున్నానో నీకు తెలీదా? నాకు తెలుసండి, కానీ వాడికి అర్థం కావట్లేదు కదా. అనుభవం లేకుండా బిజినెస్ చేస్తే నష్టమే వస్తుంది. ఆ విషయం మనకి తెలుసండి, కానీ వాడికి తెలియాలిగా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పెద్దవాళ్లు చెప్తారు, నాన్నా పరిగెత్తకురా పడిపోతావు అని. అయినా వాడు పరిగెడుతూనే ఉంటాడు, పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి. అప్పుడు తెలుస్తుందండి వాడికి. తర్వాత మన చేయి విడిచిపెట్టినా ఇక పరిగెట్టడు. మన విష్ణు పరిస్థితి కూడా అంతేనండి. వయసు వచ్చిన పిల్లడండి వాడు. వాడు కోరుకున్నట్టుగానే బిజినెస్ పెడదామండి. లాసే వస్తుంది, రానివ్వండి. పోతే డబ్బు పోతుంది, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చండి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కొడుకు పాడైపోతే ఇక మనం ఎవరి కోసం బతకాలండి? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు కోరుకున్నట్టుగానే బిజినెస్ పెట్టించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఇదేంటి గొడవ అవుతుంది, పెద్ద రచ్చ అవుతుంది అనుకుంటే అన్నపూర్ణ సీను తుస్మినిపించేసింది. ఇక్కడ మనం అనుకున్నది ఏది జరగలేదు కాబట్టి అక్కడ పొగ పెడదాం. చెల్లెమ్మా, రాన్నయ్యా కూర్చో. ఏంటిలా వచ్చారు? పోతూ పోతూ నిన్నోసారి చూసిపోదామని వచ్చానమ్మా. ఎక్కడికైనా వెళ్తున్నారా? పైకి పోదాం అనుకుంటున్నానమ్మా. అమ్మా, నువ్వు అయితే బెటరా, గోదావరి అయితే బెటరా? అవి మాటలన్నయ్యా. అయినా చచ్చిపోయేంత కష్టం నీకేమొచ్చింది? కష్టం నాకు కదమ్మా, నా సిస్టర్కి రాబోతుంది. అంటే నీకే. అమ్మా, అన్నయ్య అంటే రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకునేవాడే కదమ్మా. సిస్టర్ కష్టంలో ఉంటే పాలు పంచుకోవాలి. ఏదైనా కష్టం రాబోతుందంటే అడ్డుపడి ముందు నిలబడి తనని కాపాడుకోవాలమ్మా. కానీ ఏమీ చేయలేని అసమర్థుడు ఏం చెయ్యాలి? ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలనుకుంటున్నాను. నాకు కష్టం రాబోతుందా? ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? అమ్మా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చీర చిరిగిందని కొడుతున్నాను కదా. ఫ్యూచర్లో నీ బతుకులు కూడా ఇలా చిరిగిన చీరలు అయిపోతాయేమోనని నా బాధమ్మా. విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పన్నయ్యా. అమ్మా, అన్నపూర్ణ కొడుకు విష్ణుగాడు హోటల్ బిజినెస్ పెడతాడంట. మీ ఆయన కూడా ఓకే అన్నాడు. కాదు, ఆ అన్నపూర్ణే ఓకే అనిపించింది. మరి చదువేటూ అబ్బట్లేదు కాబట్టి ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు. పోనీలే అన్నయ్య. అమ్మా, వాడు ఎలాగైనా దర్జాగా బతుకుతాడులేమ్మా. వాడికేంటి ఆస్తుంది. అవసరమైతే ఆ ఉన్న ఆస్తి మొత్తాన్ని చుట్టపెట్టేసి కొడుకు చేతిలో పెట్టేయడానికి అన్నపూర్ణ రెడీగా ఉంటుంది.
మరి నీకే ఉందని? విష్ణుగాడికి వ్యాపారంలో అనుభవం లేదు. రేపు ఏదైనా తేడా వచ్చింది అనుకో, వచ్చేది లాసు, మిగిలేది తెడ్డే. ఆ, కొడుకుకి వ్యాపారంలో అనుభవం లేదు. ఏ స్థాయిలో వ్యాపారం పెట్టించాలని ఆవిడే ఆలోచించుకోవాలి. ఆవిడవన్నీ ఆలోచించదమ్మా. కొడుకు అడిగాడంటే చెయ్యాల్సిందే. ఆస్తి పోయి ఎవరేమైపోయినా ఆవిడ పట్టించుకోదు. తన ఆస్తి తను ఏమైనా చేసుకొని నాకేంటన్నయ్యా? ఏంటి తన ఆస్తా అంటే? ఆ అన్నపూర్ణ ఏమైనా వాళ్ళు పుట్టింటి నుంచి ఏమైనా పట్టుకొచ్చిందా? హ, మీ ఆయన సంపాదనే కదా. అంటే అందులో సగం నీదే కదా. ఏ కాదా? నీకు రాదా? సరే, ఇప్పుడేమో ఆవిడదే మొత్తం తందన్నట్టు మొత్తం ఖర్చు పెట్టేసి కొడుకుతో వ్యాపారం పెట్టించేసింది అనుకో. అనుకో, తర్వాత నీ పరిస్థితి ఏంటి? నీ చేతుల్లో ఉందేంటి? అంత నెగిటివ్గా ఎందుకు ఆలోచించడం అన్నయ్యా? పోనీ పాజిటివ్గానే అనుకుందాం. ఇప్పుడు నీకేం అవసరం వచ్చినా ఆ ఇంటి వైపు చూడాల్సి వస్తుందా? భర్త మాట కాదు అంటే వీధిలో వాళ్ళు చీయటారని చెప్పేసి ఆ అన్నపూర్ణ ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు పంపించాల్సిన అన్ని పంపిస్తుందా? వాడు బిజినెస్లో సక్సెస్ అయ్యాడే అనుకో, రేపు ఆ అథారిటీ అంతా వాడి చేతిలోకి వెళ్తుంది. వాడు ఏ సంపాదన లేనప్పుడే మనం ఎందుకు ఆ ఇంటికి పంపించాలే? ఇదేమన్నా సత్రమా? ఇక్కడి నుంచి ఆ పుణ్యని మాట్లాడాడు. అలాంటిది వాడే సంపాదించి వాడి చేతుల్లోనే అధికారం ఉంటే ఎలా మాట్లాడతాడో ఒక్కసారి ఆలోచించుకో. వాడి దయా దాక్షిణ్యాలతో బ్రతకాల్సిన అవసరం మాకేం లేదు, రాదన్నయ్యా. అమ్మా, రాకుండా ఉండాలి అంటే అమ్మా ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలమ్మా. అదేగా చెప్తుంది. వాడంటే మగపిల్లాడు, రేపు ఏ తేడా వచ్చినా గోచి కట్టుకుని రోడ్ల మీద తిరిగేస్తాడు. కానీ మనకున్నది ఆడపిల్ల, మరి తను తిరగలదా? పైగా నీ కూతురికి పెళ్ళిళ్ళు వచ్చింది, పెళ్లి చేయాలి. మా ఆయన పేరు శివరామరాజు గారండి. ఆయన చాలా పెద్ద పేరుందండి. చేతిలో మాత్రం దమ్మిడి లేదండి. మాకు కట్నం ఇవ్వలేమంటే ఏమంటారు? మీ ఆయన అంత గొప్పవాడైతే మీ ఆయన పేరు మీద ఒక పెద్ద బోర్డు రాయించి సిటీ మధ్యలో కటౌట్ పెట్టించమ్మా. మీ అమ్మాయిని మేము చేసుకోమని వెళ్ళిపోరా. అందుకే విలువ ఉండాలి అంటే అమ్మా డబ్బు ఉండాలి. అందులోనూ ఒక ఆడపిల్లకి భరోసా కావాలంటే డబ్బే ఉండాలమ్మా.